హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అయిన మ్యూజిక్ అనమాట. మీరు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నాగానే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ డెమో అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. రెడీ 1 2 1 2 3 4. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఈ మ్యూజిక్తో పాటు ఫుల్గా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మ్యూజిక్తో పాటు ఫుల్గా చూసేయచ్చు అనమాట. సో మీకు తెలిసిందే, ఇన్స్టాగ్రామ్లో నేనైతే లాస్ట్ వీడియోలో మీరు చూశారు, చాలామంది తక్కువ మంది చూశారు. ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చాయి. 2 వీడియోలు చాలా ట్రెండింగ్లో ఉన్న వీడియోలు చేశాను అనమాట. చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే కౌంటింగ్ అయితే ఉంటుందన్నమాట. బీట్ మార్క్ తగ్గట్టు, అంటే ఇక్కడ కౌంటింగ్ ఉంటుందిగా. మనం చూస్ చేసుకుందే వచ్చేసి ఒక ట్రెండింగ్ మ్యూజిక్ అనమాట. సో దానికి ముందు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనమైతే 1 2 3 అయితే పెట్టుకున్నాం. గైస్, ఇక్కడ చూసినట్లయితే మిగతాది అంతా బీట్ మార్క్ అనమాట. ఈ బీట్ మార్క్ తగ్గట్టు మీకు తెలిసిందే, ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవడమే డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో మనం ఎవరు ఈ వీడియో చేయాలనుకుంటున్నామో మన వీడియో మనమే చేసుకోవాలనుకున్నా కానీ మీ ఇమేజెస్ అయితే పెట్టుకోండి, ఓకేనా. నేనైతే ఈ ఇమేజ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజెస్ అన్నిటిని యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి అనమాట. సో నేనైతే అన్ని ఇమేజెస్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేశాను, ఎందుకంటే ఈ ఇమేజెస్ అన్ని యాడ్ చేసే టైంకి మనకైతే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను ఈజీగా మీకు ఉండాలి కదా. సో నేను అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, నేను బీట్ మార్క్ తగ్గట్టు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. చూడండి, అన్ని క్లియర్గా నేనైతే బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్ అనమాట. మీరు ఎక్కువ కష్టపడడం కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఈ ఎఫెక్ట్స్ ఇస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఎఫెక్ట్లో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయాలి. మీరు స్కిప్ చేయొద్దు, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్కున్న ఎఫెక్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి కౌంటింగ్ అలాగే రెడీ చాలా ఉన్నాయి కదా, ప్రతి ఒక్కదానికి ఈ ఎఫెక్ట్ని అయితే ఈ విధంగా చాలా ఈజీగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి అనమాట. మనకి ఆ కౌంటింగ్కి తగ్గట్టు మనకైతే జూమ్ ఇన్ అవుట్ చాలా బాగా యామినేషన్ అవుతుందన్నమాట. టెక్స్ట్ అనేది చాలా బాగుంటుంది చూడటానికి. సో ఈ విధంగా అనమాట యాడ్ అయితే చేశారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఎఫెక్ట్ని లాస్ట్కి అయితే వచ్చేసేయండి. ఇదే ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 4 ఇమేజెస్ 5 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ 5 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ 5 ఇమేజెస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కదానికి ఈ ఇమేజెస్ అన్నిటికీ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇదే ఎఫెక్ట్ అనమాట, టెక్స్ట్కున్న ఎఫెక్టే లాస్ట్ను కూడా మనం అయితే ఒక 5 ఇమేజెస్కి అయితే ఇవ్వాలన్నమాట. ఆ బీజిఎంకి తగ్గట్టు మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్కున్న ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఉన్న క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ గ్లోయింగ్ స్కాన్ అని సెర్చ్ చేయండి. గ్లో స్కాన్ ఉంది కదా, ఇక్కడ చూశారు కదా సెకండ్, అదే అనమాట. అది ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్లోయింగ్ స్కాన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ స్టార్టింగ్లో ఒక 50 అయితే పెట్టేసేయండి, 65 ఆ మధ్య. ఈ విధంగా 65 పెట్టేసి కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చేసి ఆ కీ ఫ్రేమ్ అనేది ఫుల్గా తగ్గించేసేయండి, 0 చేసేయండి చాలు. సో మనకి ఆ బీజిఎంకి తగ్గట్టు ఎఫెక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ స్కాన్ మళ్ళీ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి
ఇక్కడ మనకి గ్లోయింగ్ స్కాన్ అనేది సెకండ్కి అయితే తీసుకొచ్చేసేయండి. ఎఫెక్ట్స్ కన్నిటిలోకి సెకండ్కి అయితే తీసుకురండి. మనకి ఇంకా చూడటానికి బాగా లుక్ అయితే వస్తుందన్నమాట. చాలా లుక్ అనేది బాగుంటుంది. ప్లే చేస్తే బాగుంటుంది. మీకు ఇక్కడ మీకు చూపించడానికి ఒక రకంగా ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మీరు సేవ్ చేసుకున్న తర్వాత చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసేసుకోండి. సో మిగతా ఎన్ని ఇమేజెస్ అయితే ఎంటీగా ఉన్నాయో అన్నిటికీ పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది ఈ వీడియో అనేది. ఒక యాటిట్యూడ్గా మనకైతే ఈ వీడియో మనకు కనిపించడం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.